జై శ్రీమన్నారాయణ సర్వేజన లోక సమస్త సుఖినో భవంతు గోవింద. సాధారణంగా వచ్చేసేసి చాలామంది అంటూ ఉంటారు, శాపాల కోసం మాట్లాడుతూ ఉంటారు. అసలు శాపం అంటే ఏంటి, శాపాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, దీనివల్ల పడేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, శాపం నుంచి ఏ విధంగా బయటపడాలి, శాపాలు తొలగించుకోవడానికి కూడా శాప విమోచనం అనే పూజ ఉంది. దీనికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక మనసుని నొప్పించినప్పుడు, ఒకరిని ఆగ్రహానికి గురి చేసినప్పుడు, ఒకరి కంట్లో నీరు కార్పించినందుకు, లేకపోతే ఒకరిని హతమార్చి ఇబ్బంది పెట్టినందుకు, ఒకరి నోట్లో నుంచి అనకూడనటువంటి వాక్యాలు ఎవరన్నా పలకరానివి పలికి ఒకరి మంచి కన్నా చెడుకి తిట్టేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని శాపం అని అంటామన్నమాట. ఇది మంచివి కాదు, ఇవి చెడువి. ఒకరి దగ్గర ఎప్పుడూ శపించుకోకూడదు. అలా శపించిన వాళ్ళకు కూడా మంచిది కాదు, అట్లా చెప్పిన వాళ్ళు చేపించుకున్న వాళ్ళకు కూడా మంచిది కాదు. ఎంతో అధర్మమైనటువంటిది ఇది. ఒకరి మనసు నొప్పించకూడదు. మంచిగా బ్రతుకునేటటువంటి వాళ్ళని ఇబ్బందికి గురి చేసి అట్లా శపించకూడదు. పూర్వం మీరు వింటూ ఉంటారు, ఒక ఋషి ఎవరైనా శపించాలంటే తన కమండలంలో ఉన్నటువంటి ఆ జలం ఏదైతే ఉందో అవి తీసి కొడతానిట్లే మంచిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా మృగాలుగా అయిపోయేటువంటి వాళ్ళు, లేకపోతే మురుగుజ్జులు అయిపోయారు, లేకపోతే ఏదో జరగరానిటువంటి జరిగిపోయేది, వాళ్ళు కొండ రూపంలో అయిపోయేవాళ్ళు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. మనిషి నోటికి అంత వాక్కు ఉంటుంది, మంత్రసిద్ధికి అంత వాక్కు ఉంటుంది. సాధారణంగా కొంతమంది మంచి సమయాలలో పుడుతూ ఉంటారు, కొంతమంది చెడు సమయాల్లో పుడుతూ ఉంటారు. దినంలో అనేక గడియలు వస్తూ ఉంటాయి, తిథులు మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిలో పుట్టింటారు, ఒక్కొక్కరు ఒక జన్మ నక్షత్రంలో పుట్టింటారు, ఒక్కొక్కరు ఒక కర్మలు చేసి ఉంటారు, గత జన్మ పాప వైర్యాలు ఉంటాయి, రుణబంధాలు ఉంటాయి. ఇట్లా మనుషులు పుట్టకూడనటువంటి సమయంలో, రాక్షసులు సంహరించేటటువంటి సమయంలో కూడా కొంతమంది పుట్టి ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా శాపనాలు పడకూడదు. అట్లా శాపనం పడినా కానీలే పరమ దోషం అయిపోతుంది, చాలా ఇబ్బందులు పడిపోతారు. మీరు ఎన్ని పనులు చేసినా అన్నీ ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. తిండికి కుడికి బట్టకి ఏమీ ఇబ్బంది ఉండదు. పిల్లలు ఎదిగి ఉంటారు, వయసుకు వచ్చినా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటావు. ఆడపిల్లలకి మగపిల్లలకి బాగా చదువుకుంటారు, ఉద్యోగాలు అనేటివి ఉండవు. మళ్ళీ తల్లిదండ్రులు మంచి యోగ్య స్థాయిలో ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. పిల్లలు అనేది యోగ్య దశలోకి రారు. పిల్లలు చెప్పిన మాట వినరు. మీరు ఈ దారిలో పొమ్మంటే వాళ్ళు ఇంకా పరదారిలో పోతూ ఉంటారు. ఈ శాపాలు అనేటివి అంత పని చేస్తాయి. కుటుంబంలో మురుగుజ్జులు పుడతా ఉంటారు, పొట్టివాళ్ళు కానీ, మోగవాళ్ళు పుడతా ఉంటారు, గుడ్డివాళ్ళు పుడతా ఉంటారు, ఇంకా కాళ్ళు చేతులు లేకుండా పిల్లలు పుడతా ఉంటారు. వీళ్ళందరూ ఎవరైతే శాపగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబంలో మటుకే ఈ జన్మలన్నీ తీసుకుంటారు. ఎవరైతే శపించబడి ఉంటారో, ఎవరికైనా ద్రోహం మోసం చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ శాప మార్గంలో అవి ఖచ్చితంగా అనుభవించడానికి, కర్మలు తీర్చుకోవడానికి వారి పొట్టల్లో పుడతా ఉంటారు. ఆ విధంగా శాపాలు అనేటివి ఉంటాయన్నమాట. సాధారణంగా ఈ శాపాలలో వచ్చేసి 3 రకాలు ఉంటాయండి. ఒకటి గోవు శాపం, రెండోది బ్రాహ్మణ శాపం, మూడోది స్త్రీ శాపం. గోవు అందరికీ తెలుసు, గోవు ముక్కోటి దేవతలకి అధిపతి. ముక్కోటి దేవతలు కొలువైనటువంటి ఏకైక కామధేను రూపం గోమాత. అంత పవిత్రమైనటువంటి గోవు 4 పాదాలలో వేదం ఉంటుంది. ముక్కోటి దేవతలు గోవులో ఉంటారు. ఎందరో మంది ధర్మాత్ములు, ఎంతో తపస్సు చేసినటువంటి గొప్ప ఋషులు కూడా ఉంటారు అక్కడ. అంత పవిత్రమైనటువంటి ముక్కోటి దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతని చాలామంది నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఎన్నో చెడు కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది గోవుని వధిస్తూ గో మాంసం తింటున్నారు. గోమాతని ఇబ్బంది పెడితేనే చాలా తప్పు. ఎందుకంటే మన పితృదేవతలు అందరూ కూడా భగవంతుడు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఏం చేసినా, చిట్ట చివరిగా నువ్వు మళ్ళీ శరీరం విడిచి వెళ్ళినా కానీ భగవంతుడు అక్కడ మనం చూసేది నరకంలో ఏదైనా కానీ చేసినటువంటి శిక్షలు చూసేటప్పుడు ఆ భగవంతుడు నువ్వు గోసేవ చేసావా లేదని చూస్తాడు. గోమాతను రక్షించావా లేదా, గోపూజ చేసావా లేదా అనేది ప్రతిదీ గమనిస్తాడు భగవంతుడు. గోవుని వధించి ఉన్నా సరే, గోవుని ఇబ్బంది పెట్టి ఉన్నా సరే, నువ్వు చేయనటువంటి తప్పులకి మీ వాళ్ళు అక్కడ గతంలో నీకు జన్మనిచ్చేటువంటి తండ్రులు, వారి తండ్రులు, తల్లులు ఎవరైతే ఉన్నారో 7 జన్మలు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సుఖంలో ఉన్న వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోతారు. పూర్వం కాలం అయిపోయిన వ్యక్తులు కూడా, ఇంకా పుట్టేటటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులకు గురిపోతారు. చివరి రోజుల్లో అనేక ఇబ్బందులు పడతారు. పరమ దోషం అండి. గోవుని నిందించడం ఎవరూ చేయకూడదు, గోవుని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. సాక్షాత్తు ఎంతోమంది ఋషులు, ఎంతోమంది దైవత్వానికి సిద్ధత్వం పొందినటువంటి పరమాత్మలు గోసేవ చేయండి భోజనం కూడా తినరు. ధర్మం, మన హైందవ సనాతన ధర్మం అనేది గోమాత. మన గోమాతను మనం రక్షించుకోవాలి. ఆ గోవుని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. మీరు దారిలో నడుస్తూ పోతుంటారు, గోవులు పోతూ ఉంటాయి, ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక పూట గోవు కడుపు నింపండి. గ్రాస రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఫీడ్ రూపంలో అవ్వచ్చు, ఏదో ఒకటి పెట్టండి. గోశాలలకు వెళ్ళండి, గోపూజలు చేయించండి.
గోవుని రక్షించేటటువంటి పనులు చేయండి. గోవధ దయచేసి ఎవరూ చేయకండి, అలా చేయకండి. తినడానికి ఎన్నో జంతువులు ఉన్నాయండి. గోమాతని దయచేసి బలి చేయకండి. మీ జీవితంలో మీ కన్న తల్లి ఉంది, జన్మనిచ్చినటువంటి తల్లిని మీరు కానీ ఆ విధంగా సంహరించి తినడం అనేది మహా అపరాధం అండి. ఒకరు హైందవులు ఎంతో ధర్మంగా వచ్చేసి దేవునిగా భావిస్తారు. ప్రతి ఒక్క హైందవుడు కళ్ళు తెరుచుకోవాలి, గోవధ చేయకూడదు, గోవధ పరమదోషం. ఆ విధంగా ఏదైనా చేస్తే కనుక గోదోషానికి అనేది వారు గురి అవుతారు. అది పరమ దోషమవుతుంది. ఆ యొక్క దోషానికి అనేది విరుగుడు ఉండదు, విమోచన అనేది ఉండదు. గోదోషం అనేది పరమ పవిత్రమైనటువంటి అపవిత్రమైనటువంటి దోషంగా పోతుంది. గో వధ అనేది చేయకూడదు. గోవుని కొడితేనే తప్పు. అటువంటిది గోవుని వధిస్తే ఎంత పరమ దోషం అది. తల్లి పాలు తాగి తల్లిని మనం రొమ్ము గుద్దినట్టు అవుతుంది. అంత అపవిత్రం అది. గోవు అందరికీ మంచి చేస్తుంది, గోవు సకలము మంచి చేస్తుంది. అట్లాంటి గోవుని మనం ఎప్పుడూ వధించకూడదు. మనం తినేటటువంటి తిండి మొత్తము ఎరువు రూపంలో, గోమాత నుంచి వచ్చినటువంటి ఎరువు రూపంలో ఆరోగ్యంలో ఉంటాం. సేవించేటటువంటి పాలు కూడా వచ్చేసి గోమాత రూపంలో మనం సేవిస్తాము. ఒక రైతు వ్యవసాయం చేయగలుగుతాడు, ఒక కుటుంబాన్ని సాకుతుంది గోవు. ఎన్నో వేదాలు శాస్త్రాలలోనూ గోమాతకి ఎంతో విశిష్టత ఉంది. ఆ గోవు యొక్క పంచితానికి అంత విలువ ఉంది. గోమూత్రం సేవిస్తేనే ఎంతో రోగాలకి వైద్యం అనేది జరుగుతుంది. గోమయం ఏదైతే ఉందో దాంట్లో పిడకలు చేసుకుంటాము, హోమాలు యజ్ఞాలకు ఉపయోగిస్తాము, దీపారాధనకు ఉపయోగిస్తాం. గోవు నెయ్యితో వచ్చేటటువంటిది దీపారాధన చేస్తాం, ఎన్నో పుణ్యకారాలకు ఉపయోగిస్తాం, భగవంతునికి అనుసంధానం చేస్తాం. గోమాత లేనిది ఏ దేవుడికి పూజ చేయరు. అంత పవిత్రమైనటువంటి గోమాతను వధించేది చాలా పాపం అండి, చాలా ఇబ్బంది అండి. తెలిసి తెలియక రైతుల దగ్గర గోవులు ఉన్నా కానీలే చెప్పిన మాట వినలేదు, సరిగా పక్క పొలాలు లేకపోయాయి, లేకపోతే ఇబ్బంది పడతాయి, సరిగా పాలు ఇవ్వలేదని కొట్టకండి. మీ ఇంట్లో మీ బిడ్డల్ని చాలామంది రైతులు చేసేటటువంటి తప్పు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క దేశీ ఆవుల సంతతి తగ్గిపోయింది. బయట యొక్క గోవులను తెచ్చుకున్నారు, వాటికి మోపురం అనేది ఉండదు, పాల కోసం మటుకే ఉపయోగించుకుంటారు. ఆ గోవుల్ని చాలా హింసిస్తూ ఉంటారు. ఎంత హింసిస్తారంటే అంత హింసిస్తారు, కొడతారు పాల కోసం. వాటికి ఏదైనా కానీ మగబిడ్డలు పుడితే వాటిని పెట్టుకోరు. వాటిని ఏం చేస్తారు, మాంసాహారాలు విక్రయాలకి వీళ్ళే చేత నుండి రైతులే పంపించేసేస్తారు. వాళ్ళ చేతుల మీద కానీ వాళ్ళే అట్లా ఇబ్బందులు చేపిస్తూ ఉంటే అన్నం పెట్టినటువంటి తల్లికి ద్రోహం చేస్తాను. అట్లా దయచేసి ఏ రైతు సోదరుడు కూడా చేయకూడదు, గోదోషం అవుతుంది. గోవు దోషం అనేది పరమ దోషం, అది ఎవరూ చేయకూడదు. ఎంతో పవిత్రమైంది గోమాత. గోమాతను ఎవరు సంహరించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. మీ బిడ్డలని అయితే మీరు ఆ విధంగా చేస్తారా? చేయరు కదండి. గోమాతను కూడా మీరు అదే విధంగా రక్షించాలండి. ఎంతో పవిత్రమైనటువంటిది, సన్మార్గంతో కూడినటువంటిది, భగవంతుడికి అనుసంధానమైనటువంటిది. సాక్షాత్తు గోమాత, ముక్కోటి దేవతలు ఉంటారు. మన కంటి ముందర కనిపించి నడియాడేటటువంటి దేవుడు గోమాత. అమ్మవారిని ఎప్పుడు అనుగ్రహింప చేసుకోవాలి, అమ్మవారి పూజలు చేయాలి. చేయకూడనటువంటి తప్పిదాలు, మోసాలు ఏదైనా చేసి ఉన్నా, గోవుని హతమార్చినా, ఇబ్బంది పెట్టినా, వధించేసి గోమాంసం తిన్నా, గోవుని తన్నినా, కొట్టినా, ఏం చేసినా, గోమాత కంట్లో కన్నీరు గార్చినా కానీ అనేక ఇబ్బందులు పడతారు. మీరు తర్వాత శరీరం అయిన తర్వాత మీకు మోక్షం అనేది ఎప్పుడు దొరకదు. మీ జీవితంలో అనేక జన్మలు ఎత్తి కటిక దోష దురదృశ్యాలను మీరు అనుభవించుకొని అనేక రోగాలను ఇబ్బంది పెట్టుకొని ఆ చేసినటువంటి పాపాలకి జీవాంతరము కూడా ఆ శిక్షను అనుభవిస్తూనే ఉంటారు. గోమాతని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. పితృదేవతలు కూడా మీకు ఆశీర్వదించరు. మీకు ఇంక పుట్టుకలు అనేటివి కూడా ఉండవు. కటిక దరిద్రాలతో మీరు, మీ బిడ్డలు, మీరు జన్మలు కూడా అంత ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అట్లాంటి పని ఎప్పుడు చేసుకోకుండా మీ జీవితం అనేది పరమ పవిత్రం అనేది గోసేవ చేసుకోండి. గోమాతకి కంట్లో ఎప్పుడు కూడా మీరు నీరుని ఎప్పుడూ రానివ్వకూడదు, గోవధ చేయకూడదు. ఇట్లా ఏదైనా పాల్పడితే కనుక గోదోషం ఏర్పడుతుంది. గోదోషానికి విరుగుడు, విమోచన అనేది ఉండదండి. రెండవది వచ్చేసేసి బ్రాహ్మణ శాపం. శాపాలలో వచ్చేసేసి బ్రాహ్మణ శాపం కూడా అతి పవిత్రమైనది, అతి దారుణమైనది కూడా. ఒక బ్రాహ్మణుడు భగవంతునికి దగ్గరగా ఉంటాడు, భగవంతుని సేవలు పూజలు చేసుకుంటూ భగవంతుని సేవ కోసం భగవంతుడు వారికి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి, మానవ జన్మాల్లో 1000 జన్మలు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి గొప్ప జన్మ. ఎవరైతే దాన ధర్మాలు చేసి ఉంటారో, తెలుసు తెలియక చిన్న తప్పిదాలు చేస్తూ మళ్ళీ మంచిగా శ్రీమంతులుగా పుడతాండి, వాళ్ళు అనేక ఆధ్యాత్మిక చింతనలు ఎన్నో దాన ధర్మాలు చేస్తే వారికి భగవంతుడు ప్రసాదించేటటువంటి 1000 జన్మల తర్వాత బ్రాహ్మణ జన్మ దొరుకుతుంది. అటువంటి బ్రాహ్మణ జన్మ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. అటువంటి పవిత్రమైనటువంటి జన్మంలో
బ్రాహ్మణుడు భగవంతుడికి దగ్గరగా ఉంటారు. ఒక బ్రాహ్మణుని కొట్టినా, ఒక భగవంతుని దూషించినట్టే, ఒక భగవంతుని కొట్టినట్టే, అంత పవిత్రమైన భగవంతుని తాకి, భగవంతుని పూజలు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసి 10 మందికి సత్కార్యాలు చేసి సృష్టికి మంగళకార్యాలు చేసేటటువంటి బ్రాహ్మణుని ఎవరైనా పని చేయించుకొని దుడ్డు ఇవ్వకపోయినా, మోసం చేసినా, లేకపోతే బ్రాహ్మణుని తప్పుదారి పట్టించిన, బ్రాహ్మణుని హతమార్చి ఏదైనా సంహరించి ఉన్నా అట్లాంటి దోషాలు అనేది పరమ దోషాలు అయిపోతాయి. అటువంటి దోషాలు ఎవరైనా చేసినా కానీ వారి జీవితంలో అష్ట కష్టాలు పడతారు. వాళ్ళ బిడ్డలు వచ్చేసేసి మూర్ఖులుగా ఉండేసేసి, వాళ్ళు బద్ధకస్తులు అయిపోయేసేసేసి ఎందుకు పనికి రాకుండా పుడతా ఉంటారు జన్మలు. వారు 7 తరాల్లో వారి కుటుంబం అనేది పతనాలు అయిపోతాయి. బ్రాహ్మణ శాపంకి విమోచనం ఉంది, కానీ అది భగవంతుని రూపంలో, పూజా రూపంలో విమోచన చేసుకోవాలి. అది నేను చెప్తాను. బ్రాహ్మణుల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి, బ్రాహ్మణ శాపానికి ఎప్పుడూ గురి కాకండి. ఇంకా 3వది స్త్రీ శాపం. స్త్రీ ఎవరైతే కనుక ఆడజన్మ ఉన్నారో ఆడవారిని మనం ఆది పరాశక్తి అమ్మవారిలా కొలుస్తామన్నమాట. ఎందుకంటే స్త్రీ ఒక్కరికే జన్మను ప్రసాదించేటటువంటి గొప్ప వరం ఉంటుంది. ఇంకొకరిని క్రియేట్ చేసి వారికి జన్మను ప్రసాదించేటటువంటి ఏకైక ఎవరన్నా ఉన్నారంటే అది స్త్రీ మటుకే దొరికినది. ఆ యొక్క సౌభాగ్యం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ఆడవారి కంట్లో అనేది నిష్కారంగా నీళ్లు రప్పించకూడదు. ఆడవారి ఉసురు అనేది ఎవరూ తగిలించుకోకూడదు. ఆడవారి జీవితాన్ని ఎవరూ నాశనం చేయకూడదు. ఆడవారిని ఎప్పుడు కూడా నిందించకూడదు. ఒక స్త్రీ కంట్లో నిష్కారణంగా కనుక కన్నీరు కార్చిందంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులకు మంచిది కాదు, ఆ ఇంట్లో సోదరులకు మంచిది కాదు, కట్టుకున్నటువంటి భర్తలకు మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు. అంత దోషం ఏర్పడుతుంది. ఆడవారిని గౌరవించాలి. ఆడవారు కూడా ఎంతో పద్ధతిగా, సాంప్రదాయంగా, వినయంగా నడుచుకోవాలి. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. వారి ప్రవర్తన కూడా ధర్మంగా ఉండాలి. ఆడవారు ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన చేసుకుంటూ కలకల్లాడుతూ మంచి వస్త్రధారణతో ఉండి అమ్మవారిలాగా ఉండాలి. వారి పాశ్చాత్య కల్చర్కి చాలా వరకు దూరంగా ఉండాలి. మన ధర్మాన్ని, మన వేదాన్ని, మన శాస్త్రాన్ని, మన సంస్కృతాన్ని రక్షించేలాగా మనకి హైందవ మూలాలు సనాతనంగా బ్రతకాలి. ప్రతి ఒక్కరు కూడా ఆడవారిని ఎవరు కూడా మోసం చేయకూడదు, ఆడవారిని ఇబ్బంది పెట్టకూడదు, ఆడవారి కంట్లో నీళ్లు కార్పించకూడదు. అట్లా వాళ్ళు పొరపాటుని ఏదైనా తిట్టినా కానీలేండి, చాలామంది వరకు స్త్రీల నోట్లలో మచ్చలు అనేటివి ఉంటాయన్నమాట. తదాస్త దేవతలు సంచరిస్తూ ఉంటారు. అటువంటి అనకూడనటువంటి కొన్ని చెడు గడియలు అనేటివి ఉంటాయన్నమాట, మంచి గడియలు కాకుండా. అటువంటి గడియల్లో వారి నోటి నుంచి ఏదైనా కానీ అనరాని మాటలు ఏదైనా అన్నా కానీలేండి, అది ఒకవేళ వారు పొరపాటున మంచిగా అన్నా చెడుగా అన్నా కానీ అలా దోషాలు ఏర్పడతాయి. దానివల్ల అనేక ఇబ్బందులు పడిపోతారు. బిడ్డలు అనేటివి తరతరాలు ఇబ్బంది పడిపోతారు. స్త్రీ శాపం తగిన వాళ్ళు ఆ యొక్క శాపానికి ఎంతో ఇబ్బందులు పడిపోతారు. చెప్పుకోలేనటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులు మీదనే పడిపోతాయి. వారి సంతానం మళ్ళీ వాళ్ళు పుట్టేటటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాట వినరు. వారికి వివాహాలు చేసిన భర్తలతో సంసారం చేయరు. వారు పుట్టేటటువంటి బిడ్డలు రాక్షసుల లాంటి బిడ్డలు పుడుతూ ఉంటారు. స్త్రీని ఎప్పుడు కూడా మనం అగౌరవపరచకూడదు, కించపరచకూడదు. స్త్రీ శాపానికి ఎప్పుడు కూడా మనము గురి కాకూడదు. స్త్రీ శాపానికి విమోచన ఉంది. స్త్రీ శాపం నుంచి బయటపడవచ్చు. కాకపోతే మీరు చేసినటువంటి తప్పిదాలు ఒప్పుకోవాలి, ధర్మంగా బ్రతుక్కోవాలి, సనాతనంగా ముందరకు పోవాలి. ఒక స్త్రీ కంట కన్నీరు అనేది ఎప్పుడూ కూడా కార్చకూడదు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ 3 యొక్క శాపాలు ఏదైతే కనుక ఉందో, బ్రాహ్మణ శాపం ఏదైతే ఉందో, గోశాపం ఏదైతే ఉందో, స్త్రీ శాపం ఏదైతే ఉందో, ఈ 3 శాపాలుగా ఉంటాయన్నమాట. ఈ 3 అతి పవిత్రమైనటువంటివి. వీటికి ఎవరైతే గురి అయి ఉంటారో వారి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటారు. వారి యొక్క శాపాల వల్ల వారు, వారి బిడ్డలు, వారి యొక్క స్థితిగతులు, వారి ఎతిగతులు, వారి పునర్జన్మల నుంచి చేసినటువంటి పాపపుణ్య కర్మాలలోనూ వారు ఎన్నో పడరాని పాటలు పడుతూ ఉంటారు. తిండికి లేక, కూడికి లేక, బట్టకు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కష్టపడితే కానీ రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అట్లాంటి వారి కంట కన్నీరు గారిపించకండి. అటువంటి వారి కంట కన్నీరు గారిపిస్తే అనేక ఇబ్బందులు పడిపోతాయి. వీటన్నిటికీ, శాపాలన్నిటికీ కూడా విమోచన అనేది ఉందండి. ఇది భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి వారి పూజ చేసి వైష్ణవ పద్ధతిలో గరుడ దేవుడికి పూజ చేసి భగవంతుడు గరుడ దేవుడికి ఏదైతే గనక ఉపదేశించి ఉన్నాడో ఈ శాప విమోచన అనేది ఆ పద్ధతిలో ఈ పూజ చేయడం జరుగుతుంది. తర్వాత వరకు మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. ఇది యజ్ఞం ఒక హోమ రూపంలో చేసి భగవంతుడు యంత్రసిద్ధి చేసి వారికి
మంత్రోపదేశం చేసిన తర్వాత ఒక దీక్ష రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ దీక్షలో వారి జీవితకాలం ఉండాలి, వారు ప్రతిరోజు మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి, వారి జీవితంలో ఇంకెప్పుడు చెడు చేయకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. ఇంకొక వారు ఏదైతే మంత్ర దీక్షలో ఉంటారో, మంత్రోపదేశం తీసుకుంటారో, భగవంతుని పట్ల ఆధ్యాత్మిక చింతనలో ముందుకెళ్తూ ఉండాలి. ఈ శాపాలు విమోచనాలు అనేది మీ కుటుంబంలో ఎవరికైనా చేసి ఉన్నా, ఎవరిని మనసు ఇబ్బంది పెట్టున్నా, తెలుసో తెలియకో చాలామంది ఈ కలికాలంలో ఒకరి మనసు నొప్పిచ్చేస్తూ ఉంటారు, నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు, ద్రోహం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ దోషాలు మీ పిల్లలకు పడకుండా, వారికి జీవితాలు ధ్వంసం కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకొని, మీరు ఎవరికైనా ఇబ్బంది పెట్టున్నా, దోషం చేసి ఉన్నా పశ్చాత్తాపపడి ఒక గురువుని సంప్రదించి మీకున్న దోషాలను తొలగించుకోండి, శాప విమోచన చేయించుకోండి, ధర్మ మార్గంలో నడచండి, భగవంతుని మోక్ష మార్గంలో నడచండి. శాపం అనేది అతి దారుణమైనది, ఎవరి దగ్గర కూడా ఒక మాట పడకూడదండి. సాధారణంగా ఒకరు నరదిష్టి పెడితేనే మనం చూడలేం, అట్లాంటిది శాపాలను ఎవరు పెట్టింటారో, తిండికి లేక, కూడికి లేక, బట్టకు లేక, కాళ్ళు చేతులు లేక, కళ్ళు లేక అనేక ఇబ్బందులు పడేసేసి బిడ్డలు అర్ధాంతరంగా కాలం అయిపోతూ ఉంటారు. ఇళ్ళల్లో పుట్టిన బిడ్డలు చిన్న వయసులోనే వారు తెలియక అభం శుభం తెలియనటువంటి వయసులోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి, పడరాని పట్ల పడిపోతారు. ఎంతోమంది పిల్లలకి యోగ్యంలో ఉన్న, అన్నీ ఉన్నా, బాగా చదువుకొని ఉన్న, అందంగా ఉన్న, పెళ్ళిళ్ళు కావు, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు రావు, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఇట్లా ఇవంతా కూడా శాపానికి గురైనటువంటి వారు. సాధారణంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని శపించేస్తూ ఉంటారు, నువ్వు పనికి రావురా, నువ్వు చెప్పిన మాట వినకపోతే నువ్వు అదైపోతావు, ఇదైపోతావు, చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం, అది ఇది అంటారు. తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. మన నోట్లోంచి వచ్చే వాక్కు ప్రతిదీ కూడా ఏదైతే కనుక వారు కానీ తదాస్తు అని అంటే మీ జన్మములు ఆ రుణ బాధలు తీర్చుకోవడానికి మరలా మానవ జన్మ ఎత్తక తప్పదు. మనిషి ఆయుర్దాయానికి, శాపానికి, మనిషి యొక్క పుట్టుటకి, మనిషి యొక్క చావుకి ఏది కూడా సంబంధం ఉండదన్నమాట. కర్మని ప్రతి ఒక్కరు అనుభవించక తప్పదు, రుణాన్ని ప్రతి ఒక్కరు అనుభవించక తప్పదు. జీవితంలో అశాశ్వతమైనది, శాశ్వతమైనది ఏది లేదు. ఈ యొక్క శాపం అనేది ఎవరన్నా తగిలి ఉన్నా, ఎవరికన్నా పెట్టి ఉన్నా, కుటుంబంలో ఏదైనా కానీ అనేక ఇబ్బందులు ఉన్నా, బిడ్డలు సరిగా చెప్పిన మాట వినకపోయినా, ఏదైనా ఒక పీడితం పడినా, ఒక వ్యాపారం సరిగా నడచకపోయినా, ఎటువంటి కారణమే ఉన్నా కానీ మీరు గుర్తించుకోండి, మీరు శాపగ్రస్తులైంది. తెలిసి తెలియక ఎవరైనా మనసు నొప్పించున్నా, ఒక స్త్రీని మోసం చేసినా, ఒక పురుషుని మోసం చేసినా, ఒక తల్లిని మోసం చేసినా, ఒక తండ్రిని మోసం చేసినా, ఒక గురువుని మోసం చేసినా, మీ వల్ల ఒకరి కంట్లో నీరు గార్చి ఉన్నా, ఒక జంతువుకి ఏదైనా ద్రోహం కలిగి ఉన్నా, ఒక బ్రాహ్మణునికి ఏదైనా ఇబ్బంది పెట్టి ఉన్నా, ఇట్లాంటివి ఏవి కూడా వచ్చేసి దూషించినా కానీ, తిట్టినా కానీ పాపమేనండి. అట్లాంటివి ఏవి కూడా చేయకూడదు, ఒకరి కోసం చెడు మాట్లాడకూడదు. ఇట్లా ఏదైనా చేసి ఉంటే వాటి ప్రాయశ్చాతం చేసి శాప విమోచన పూజ చేసుకొని, మంత్రోపదేశం తీసుకొని మీరు సన్మార్గంలో నడిచి మీ జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళి, మీ కుటుంబంలో ఎటువంటి చెడు జరగకుండా మీ యొక్క వంశాలు అనేది వృద్ధి జరిగేట్లు చేసుకోండి. సర్వే జనః లోక సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షత రక్షత. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తతుల్యం శ్రీరామనామ వరానే గోవింద. జై శ్రీమన్నారాయణ. సర్వాంతరులు అందరూ బాగుండాలి అండి. జై శ్రీమన్నారాయణ.